మా అక్క విషయంలో గోరంత జరిగితే కొండంత చేసి మరీ ఆలోచిస్తారు కదా. అలాగే ఈ విషయంలో కూడా ఆలోచించండి. ఏంటి పెద్దవాళ్ళని ఎదిరించి ఏంటా మాటలు? గాయత్రి, నువ్వు అలా మాట్లాడకూడదు. అత్తయ్య, నేనేమి బామ్మగారి మీద అగౌరవంగా అమర్యాదగా మాట్లాడలేదు. మీరందరూ మీ కళ్ళతో చూసిన దాన్ని అడుగుతున్నాను. ఈ చీర మా అక్క దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు ఇంత కుట్ర పన్ని మా అక్కకి చీరిచ్చారు? ఆ చీర మా మమ్మీ ఇచ్చిన చీర కాదు. మరి ఎవరిచ్చారు బావగారు? ఆ చీర ఎవరిచ్చారంటే అది అది బావగారు, మీరుండండి. గాయత్రి, నువ్వు చాలా పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. ఒక నిమిషం ఆగు. అమ్మో, ఇప్పుడు నా చీర కూడా అలాగే కాలింది కదా గాయత్రి. నా మీద కూడా ఎవరైనా కుట్ర చేశారంటావా? ఇలా జరిగింది. ఇందాక అత్తయ్య గారు తెచ్చిన చీరల్ని మందుగుండు సామాగ్రి పక్కనే పెట్టారు. వాటి మందేమైనా గాలికొచ్చి చీర మీద పడి ఉండొచ్చు. అవును, ఆ మందు పడటం వల్లనే ఇలా చీరలకి మంటలంటుకుని ఉంటాయి. అమ్మా గాయత్రి, ఇంట్లో మీ అక్క మీద ఎవ్వరు కుట్రలు చేయరమ్మా. ఏదైనా జరిగినప్పుడు అది ఎలా జరిగింది ఏమిటి అని కనుక్కున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగిందిలే గాయత్రి, దీని పెద్ద ఇష్యూ చేయకండి. గాయత్రి, నువ్వు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. అది కాదు బామ్మగారు. గాయత్రి, నువ్వింకేం మాట్లాడకు. ఊరుకోవే గాయత్రి. పాప గాయత్రి ఫీల్ అయింది. నమస్తే బాబాయ్. అమ్మా త్రిపుర, ఏంటమ్మా ఇలా వచ్చావు? అది బాబాయ్, ఏంటంటే మీరు నాకు తెలుసు, మీరు నాటకాల వాళ్ళు కదా. మళ్ళీ నాటకం ఏదైనా వేస్తున్నారా?
మీ దగ్గర గద కత్తి అన్నీ ఉంటాయి కదా. అవును. సుందరి, వీళ్ళ దగ్గర కత్తులు గద ఇవన్నీ ఉంటాయి. నేను వెళ్ళి చూసి వస్తా. ఆ? టాయ్ టాయ్ టా. ఏంటమ్మా, ఏదైనా పని మీద వచ్చావా? అవును బాబాయ్, అప్పుడు అమ్మకి లాయర్ ఫీజు కట్టడానికి మీరే సహాయం చేశారు. ఇప్పుడు అమ్మని గల్ఫ్ నుంచి తీసుకురావాలని లాయర్ గారు చెప్పారు. అమ్మ రావాలంటే 10 లక్షలు అవసరం పడ్డాయి. చెప్పమ్మా, మేమేం చేయాలి? బాబాయ్, అంత డబ్బులు ఎలా తీసుకురావాలో తెలియట్లేదు. ఇది నా పుట్టింటి సమస్య. మా మెట్టనింట్లో కూడా నేను అడగలేను. మీ నాటకాల్లో ఏదైనా అవసరం ఉంటే నేను నటిస్తాను. నాకు సాయం చేయగలరా? నా దగ్గర కొంచెం బంగారం ఉంది, మిగతా డబ్బులు కావాలి. అమ్మా, మొన్నటిదాకా అయితే నాటకాలు నడిచేవి, కానీ ఇప్పుడు అన్సీజన్ కదమ్మా. మేము ఖాళీగానే ఉంటున్నామమ్మా. పైగా అంత డబ్బు